ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీకాంత్. సకల కళా వల్లభుడు అనే బిరుదు విన్నాం, బట్ ఇతను ఒకసారి అతను చూడండి, సకల రోగ వల్లభుడు. అదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఈ పాటతో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి శ్రీకాంత్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, పలు రోగాలే ఒంటిలోన ఎక్కువాయే నాగోలా, ఏం చెయ్యాలో అర్థమవక కష్టమాయ ఈ వేళ. కూర్చుంటే లేవలేను నేను, నించుంటే కూర్చోబోను, బాగుంటే నేను చూడలేను, సరదాగా నవ్వను నేను. ఓ రోగాలే ఒంటిలోన ఎక్కువాయ నాగోలా, ఏం చెయ్యాలో అర్థమవక కష్టమాయ ఈ వేళ. అందరూ హ్యాపీగా తింటా ఉంటే నాకుండదయ్యో హ్యాపీ, నాలోన పెరిగే బీపీ. కొందరు చక్కని డ్రెస్సులు వేస్తే నా కళ్ళకెంతో బెదురు, పెరిగింది నాలో షుగరు. పక్కింట్లో టీవీ చూస్తే కడుపు మంటరా, పొరుగింట్లో ఏసీ ఉంటే అల్సరేనురా. ఏందిరా వీళ్ళందరూ నవ్వుతున్నారు, నా గుండెలో గుచ్చుతున్నారు. రోగాలే ఒంటిలోన ఎక్కువాయ నాగోలా, ఏం చెయ్యాలో అర్థమవక కష్టమాయ ఈ వేళ. బెల్లం నగలే వేసి చూపిందిరా తన వాటం, చూశాక నాకు పక్షవాతం. బామ్మర్ది వచ్చి భోజనమంటూ చూశాడురా అక్కవంక, చూడలేక నాకు మూల శంక. పక్కోడికి ప్రమోషన్ వస్తే మోషన్ సేరా, ఎదుటోడే మేడ కడితే మెంటలేనురా. ఏందిరా నా రోగమే తీరదేమిరా, ఏ డాక్టరు చూడడేమిరా. పలు రోగాలే ఒంటిలోన ఎక్కువాయ నాగోలా, ఏం చెయ్యాలో అర్థమవక కష్టమాయ ఈ వేళ. కూర్చుంటే లేవలేను నేను, నించుంటే కూర్చోబోను, బాగుంటే నేను చూడలేను, సరదాగా నవ్వను నేను. ఓ ఏ నీకేంట్రా ఇన్ని జబ్బులు? కమాన్ స్పీకప్ స్పీకప్ స్పీకప్. నీకు ఎదుటోడు ఎదుగుతుంటే జెలస్ రే. అక్కడ డాక్టర్ అడుగుదాం. శ్రీ డాక్టర్, ప్రతి మనిషి అనుభవించే ఒక ఫేజ్ అది. లాస్ట్ మూమెంట్ మనం పార్కుల దగ్గర చాలా మంది ముసలోళ్ళని చూస్తూ ఉంటాం. అరే ఆడిప్పుడు వెళ్తున్నారు రా మనం ఆ రోజుల్లో, లేకపోతే ఎవరైనా ముసలోళ్ళు చూసి మేము వెళ్ళేవాళ్ళం ఇలాగా
అన్న ఆ ఒక ఫేజ్ ఉంటుంది. అంటే మరి ఇన్ని ఇది ఎవడు తిట్టుకోడు. కాకపోతే ఏంటంటే ఎవ్రీబడి ఫేస్ చేసి ఒక ఫేజ్లో ఒక ఫేజ్ బాగుంది, చాలా రియలిస్టిక్గా బాగుంది. థ్యాంక్ యూ సార్. డాక్టర్ జొన్నూతులు గారు, ఈ జబ్బుకి ఏం చేయమంటారు? నీ వయసు ఎంతనైనా 23 సార్. 23 ఏళ్లకే వంగిపోయి చేతికర్ర వచ్చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? ఎదుటోడు ఎదుగుతుంటే చూడలేక సార్. చూడలేవు. అసూయ పిశాచివి. మొత్తం సకల రోగాలకి కారణం ఏమిటంటే అది. పెద్దలు చెప్పారు, ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఎవరు ఏడవరు, నవ్వేవాడి దగ్గరికి అందరూ వెళ్ళి నవ్వుతారు, వాడిని అందరూ కూడా కావాలని పిలిపించుకుంటారు. కనుక నవ్వటం అనేది ప్రధానం. ఆహా ఈహి ఓహో వేదికలో చాలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి పాట ఇది. చాలా అవసరం. ఎందుకనంటే ఆ అసూయని కానీ ఆ ఓర్వలేని తనాన్ని కానీ అది దాని దగ్గరికి తీసుకొస్తే మనుషులు ఇట్ట అయిపోతారు. చాలా బాగుంది, చాలా అద్భుతంగా పాడావు. ఇట్లాంటి పాట చాలా అవసరం. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.